ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో చిల్లరగా తిరిగే ఒక కోతి మరియు కష్టపడి పనిచేసే ఒక ఉడుత ఉండేవి. కోతి చెట్లమీద అటూ ఇటూ ఎగురుతూ తిరుగుతూ కాలం గడుపుతుంటుంది. కాని ఉడత రోజూ కాయలు మరియు విత్తనాలు మొదలైన తన ఆహారాన్ని సేకరిస్తూ వర్షాకాలం కోసం భద్రపరుస్తుంటుంది. ఉడత రోజూ ఆహారాన్ని సేకరించడం కోతి చూసి ఒకరోజు ఉడతతో, "ఏయ్ ఉడత, ఎందుకు అంతలా కష్టపడుతున్నావు? ఇక్కడ చాలా ఆహారముంది. నువ్వు కష్టపడి ఆహారాన్ని సేకరించడం ఎందుకు?" అంటుంది. అప్పుడు ఉడత కోతితో, "కొద్ది రోజులైతే వర్షాకాలం వస్తుంది. అప్పుడు మనకు ఆహారం లభించడం చాలా కష్టం. అందుకే ఆహారాన్ని సేకరించి భద్రపరుచుకుంటున్నాను" అంటుంది. కోతి ఉడత చెప్పింది విని నవ్వుకుంటూ, "ఇక్కడ చాలా ఆహారముంది. నువ్వు అనవసరంగా కష్టపడుతున్నావు" అని చెప్పి చెట్లమీద గెంతులేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. ఉడత అవిశ్రాంతంగా ఆహారాన్ని సేకరిస్తూనే ఉంది. కోతి ఎప్పటిలాగానే గెంతుతూ తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తోంది. రోజులు వారాలుగా మారాయి. తొందరలోనే వర్షాకాలం వచ్చేసింది. ఆహారం దొరకడం కష్టంగా మారింది. ఆహారాన్ని నిల్వచేయని కోతి ఆకలితో బాధపడుతోంది. ఒకరోజు కోతి ఉడత ఉండే చోటుకి వెళ్ళి, "ఉడతా ఉడతా, నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర ఉన్న ఆహారంలో కొంత నాకు పెట్టవా?" అని అడుగుతుంది. అందుకు ఉడత, "నేను ఈ ఆహారాన్ని సేకరించడానికి చాలా కష్టపడ్డాను. అది కాకుండా నేను ఇలా ఆహారం దొరకని రోజొకటి వస్తుందని నీతో చెప్పాను. అయినా నువ్వు పట్టించుకోలేదు. పైగా నన్ను హేళన చేశావు. కాని నువ్వు ఈరోజు ఆకలితో ఆహారం దొరకక బాధపడుతున్నావు. నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను" అని చెప్పి కోతికి తన దగ్గర ఉన్న ఆహారంలో కొంత భాగం ఇచ్చింది. ఆ రోజు నుండి కోతి భవిష్యత్తు కోసం సిద్ధం కావడం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకొని ఉడతతో స్నేహంగా ఉంటూ ఇద్దరు కలిసి ఆహారాన్ని సేకరిస్తూ ఆనందంగా జీవించసాగాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, భవిష్యత్తు కోసం మనం తప్పకుండా ప్రణాళిక రూపొందించుకుని దానిని పాటించాలి. లేకుంటే ఇబ్బందుల పాలు అవుతాం. అలాగే నిస్సహాయ స్థితిలో ఎవరున్నా మనం వారికి సహాయం చేయాలి.